హరి ఓం శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ధనుర్రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఉగాది నుంచి గ్రహగతుల ఆధారంగా 2025 సంవత్సరం ఆదాయ వ్యయాలు గౌరవ అవమానాలు మనం చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 5, గౌరవం 1, అవమానం. ఈ సంవత్సరం అవమానం కాస్త ఎక్కువగా ఉంది, ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి, గౌరవం 1గా ఉంది. ధనుసు రాశి వారికి 2025 సంవత్సరం అన్నింట సాధారణంగా సానుకూలమైన పరిస్థితులతో ముందుకెళ్లే గ్రహస్థితులే కనిపిస్తుంది. అయినప్పటికీ శనైశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలో కలగటం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమవుతుంది. అంటే ఇప్పటి వరకు ఈ రాశి వారికి కాస్త ఉన్న ప్రశాంతత కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి సంవత్సరం. మరి అర్ధాష్టమ శనైశ్వరుడు 6 గ్రహాలు మార్చి 29 నుంచి షష్టగ్రహ కూటమిగా 4వ ఇంట్లోకి రావటం, ఇప్పటి వరకు గురుబలం షష్టమ స్థితిలో ఉండటం వల్ల మొదటి 6 మాసాలు గురుబలంతో చక్కటి శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు ధనురాశి వారు. మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఆర్థిక పురోభివృద్ధికి మీ శ్రమకు మంచి ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి. గతం నుంచి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి 2025 సంవత్సరం చాలా యోగ్యమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే 3వ ఇంట సహకార స్థానంలో ఉన్న శనైశ్వరుడు అర్ధాష్టమ స్థితిలోకి రావడం వల్ల శ్రమ కాస్త పెరుగుతుంది, బడలిక పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, ఆర్థిక పరమైనటువంటి కమిట్మెంట్స్ పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి, పురోగతి సాధిస్తారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు, విదేశీ సంబంధితమైనటువంటి స్థిరత్వం కోసం ఎదురు చూసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకని మొదటి 6 మాసాలు ధనుసు రాశి వారికి అత్యంత శుభప్రదమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. తదుపరి 6 మాసాలు మధ్యమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉన్నారు ధనురాశి వారు. కాబట్టి ఆగస్టు తర్వాత నుంచి ధనుసు రాశి వారికి మీ శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్లు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తలు పాటించండి. చిన్న తరహా వ్యాపారాలు, చిన్న తక్కువ పెట్టుబడులు, కార్మికులు, కర్షకులకు శ్రమ ఎక్కువగా ఉండటం, ఆర్థికంగా ధనం నిలబడలేకపోవటం, రుణబాధలు కాస్త పెరగటం, వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకోవటం, శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, గృహ నిర్మాణాలు, గృహ కార్యాచరణ విషయంలో మీ సంకల్పాలు చక్కగా ముందుకు తీసుకెళ్ళి దాన్ని కాస్త ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా పని పూర్తి చేస్తారు. అందుకనే రుణగ్రస్త నుంచి బయటపడేటువంటి మార్గాలు ధనుసు రాశి వారికి సానుకూలంగా ఉంది. షష్టమ బృహస్పతి యొక్క పరిస్థితి నుంచి సప్తమ స్థితిలోకి బృహస్పతి రావడం మే 16 నుంచి ధనుసు రాశి వారికి అన్నింట ఒక దైవిక సంబంధితమైన కార్యాచరణ పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, పురాణ పట్టణం, గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. కోర్టు సమస్యలు, లీగల్ స్పెక్యులేషన్స్, రుణ ఒత్తిడి నుంచి మొదటి 6 మాసాలు ఉపశమనాన్ని పొందేటువంటి సంవత్సరంగా 2025 సంవత్సరం చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయదారులు, చిన్న తరహా పంటలు కానివ్వండి, మొదటి 2 పంటలు ఈ సంవత్సరం యోగించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రాధిపతి గురువు సప్తమ స్థితిలోకి రావడం వల్ల అంత నష్టం అనేది ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి తక్కువగానే కనిపిస్తోంది. కానీ అర్ధాష్టమ శని దోష ప్రభావం వల్ల కుటుంబ విషయాల్లో కొంత వ్యతిరేక భావాలు కానీ, అపవాదవమానాలు కానీ, కుటుంబపరమైనటువంటి శ్రమ కానీ, గృహ మార్పులు కానీ, స్థాన మార్పులు కానీ, ఉద్యోగ మార్పులు కానీ, చేసే ఉద్యోగంలో సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వడం కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వారికి ఊహించిన విధంగా కొంత సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం, ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి తగ్గటం కానీ, రావాల్సిన ధనం విషయంలో సకాలంలో తిరిగి రాకపోవడం కానీ, ఆర్థికంగా ఇచ్చి ఫైనాన్షియల్గా కొంత అభివృద్ధి విషయంలో కొంత ఆలస్యం అవ్వటం కానీ జరిగేటువంటి ఫలితాలు కనిపిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వారికి ముఖ్యంగా అన్నింటా ఈ రాశి వారికి జన్మరాశిధిపతి అయినటువంటి గురువు షష్టమ స్థితిలో ఇటు నుంచి మే నుంచి సప్తమ స్థితిలోకి రావటం, అర్ధాష్టమంలో ఇప్పటి వరకు రాహు ఉండి ఇబ్బందులు కలిగేటువంటి ధనుసు రాశి వారికి 3వ ఇంట రాహు సహకార స్థానంలోకి రావటం, విదేశీ ఇబ్బందులు కలిగినటువంటి వారందరికీ కూడా విదేశీ ప్రయాణాలు సానుకూలంగా ముందుకెళ్తాయి. ఆర్థిక పురోభివృద్ధి బలోపేతం అవుతుంది. చక్కటి ప్రణాళికలతో జీవితంలో ముందుకెళ్ళడం ధనుసు రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి.
గత నుంచి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనం లభించే సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. కుటుంబంలో వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు ప్రారంభం చేసేవారు, ఒకంత పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు తక్కువగా పెట్టుకుని ముందుకెట్టే సంవత్సరం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు చాలా సానుకూలంగా ఉంటుంది. ఆగిపోయినటువంటి సబ్జెక్ట్ అని కంప్లీట్గా పూర్తి చేస్తారు. జ్ఞాపక శక్తి సానుకూలంగా పెరుగుతుంది. చక్కగా అనుకున్నటువంటి ఎగ్జామినేషన్స్ పురోగతి సాగిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్తో మంచి మార్కులతో సాధించుకుంటారు. జీవితంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి వారు, జీవితంలో పర్మనెంట్ ఉద్యోగాలకి ప్రణాళికలు వేసేవారికి ఈ సంవత్సరం వారి జీవితంలో చక్కటి గ్రహస్థితితో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగ విషయాల్లో సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి ఫలితాలు గోచరిస్తున్నారు. కాబట్టి ధనుసు రాశి వారికి ఒకంత పురోభివృద్ధిని సాధించి నష్టాలు తగ్గించుకునేటువంటి సంవత్సరంగానే 2020 చెప్పుకోవచ్చు. మిశ్రమైనటువంటి ఫలితాలతో ఈ సంవత్సరం చాలా యోగదాయకమైన ఫలితాలు సాధిస్తున్నారు. నలుపు రంగు వెహికల్స్ కానీ, ఇనుము మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటువంటి వారు, పార్ట్నర్షిప్లు చేసేటువంటి వారు, ఖనిజాలు, భూగర్భ సంబంధమైనటువంటి వర్క్ చేసేటువంటి వారు, బొగ్గు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఒకంత శ్రమకాలం ఎక్కువగా పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోయినటువంటి ధనం విషయంలో కొంత మూమెంట్ అనుకూలంగా మారుతుంది. మే 16 వరకు లభించేటువంటి గురుబలంతో మీరు విదేశీ ప్రయాణాలు, నూతన కార్యాచరణ, నూతన వృత్తి ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకునే వారికి కూడా అత్యంత శుభప్రదమైనటువంటి సంవత్సరంగా 2025 మనం చెప్పుకోవచ్చు. మొదటి 6 మాసాలు యోగ్యమైనటువంటి సంవత్సరంగా ధనుసు రాశి వారు చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని మనం తగ్గించుకోవడం కోసం ఈ సంవత్సరం చక్కగా ఈశ్వరుడికి ప్రతి నెల మాస శివరాత్రి రుద్రాభిషేకం చేసుకోవటం, పరమేశ్వరుడి యొక్క పంచాక్షరి జపాన్ని చేసుకోవటం, అలాగనే ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం, మంగళవారం కూడా ఆకు పూజ చేసుకోవటం, మంజు సూక్త పారాయణ చేసుకోవటం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ధనుసు రాశి వారికి. ఈ రాశి వారికి వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. సంతానాతులు శుభవార్తలు వింటారు. గృహంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. కోర్టు వ్యవహారంలో విజయం సాధించుకునేటువంటి సంవత్సరంగా ధనుసు రాశి వారికి మనం 2025 చెప్పుకోవచ్చు. అన్నింటా ఈ రాశి వారు చక్కగా కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం వల్ల ధనుసు రాశి వారు పురోగతి సాధిస్తారు. రాజకీయ, సినీ, కళారంగాల వారికి కూడా ఈ సంవత్సరం ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి పనులు సాధించుకుని ముందుకు తీసుకెళ్లేటువంటి సంవత్సరంగా ధనుసు రాశి వారికి మనం